కొత్తూరు గ్రామ నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ కుమార్, అదేవిధంగా ఉప సర్పంచ్గా అన్న సీనన్న గారు, అదేవిధంగా వార్డు మెంబర్లుగా ఈరోజు 10 వార్డులకు ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు మెంబర్స్ అందరికీ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన గ్రామ పెద్దలందరికీ ఎంఆర్ఎస్ తరఫున మీకు అందరికీ కూడా నా తరఫున మీకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొత్తూరులో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ కూడా మన గ్రామంలో జరగాల్సిన పనులన్నీ కూడా మీరు చేసి గ్రామంలో మంచి పేరు తేవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క పనిలో మరి మీరు ముందుండి గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా అందుబాటులో కావాల్సిన అవసరం మీద ఉన్నది. మీరు ఉండాలని మీకు అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 10 వార్డులను ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకొని మన సర్పంచ్ని మన అత్యధిక మెజార్టీతో మన గ్రామంలో అఖిలపక్షం తరఫున అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీసుకొని మన గ్రామంలో ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా మన సర్పంచ్ని అత్యధిక మెజార్టీతోటి మనం గెలిపించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి రాయపర్తి మండలం కానీ, వరంగల్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఈరోజు కొత్తూరు వైపు చూస్తుంది. ఎందుకంటే 10 మంది వార్డు మెంబర్లు సర్పంచ్ని మరి ఎన్నుకొని ఈరోజు వాళ్ళు అభివృద్ధిలో ముందుండే అవకాశాలు ఉన్నాయనే విధంగా మనకు తీసుకోవడం జరిగింది. దీనికోసం కష్టపడ్డోళ్ళు మరి ఆల్ పార్టీ అందరూ కూడా శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరూ నేనే సంతోష స్థానంలో ఉండి అందరూ కూడా సంతోషం గెలిపించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో పార్టీలకు పోకుండా, కులాలకు పోకుండా, మతాలకు పోకుండా అందరూ కూడా ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని ఈ రోజును మన గ్రామంలో సంతోష్ గారిని మనము స్వప్న గారిని గెలిపించుకోవడం జరిగింది. వారితో పాటుగా 10 మంది వార్డు నంబర్లను మనం ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. అంటే మనం చేసే కార్యక్రమాలు ఆ విధంగా ఉంటే మనలో ఏ స్థాయిలో చూడగలుగుతారు. సంతోష్ మన కోసం అహర్నిశలు తన వంతు బాధ్యతగా సంతోష్ కుమార్ ఒక నిర్ణయం తీసుకొని ఆపద వచ్చినా సంపద వచ్చినా మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తమ్ముడు మన కోసం కష్టపడి కష్టాలలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి తమ్ముడిని ఏకత్వం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే ఒక జనరల్ మహిళ స్థానంలో ఒక ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా చేతులెత్తి మనం నమస్కరించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే జనరల్లో ఒక ఎస్సీ మాదిగకి ఇవ్వాలనే అవకాశాలు ఎక్కడ లేవు. అది మనకి ఇక్కడ వచ్చింది. మన కొత్తూరులో మనం అందరం కూడా తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. దానికి కారణం సంతోషి శ్రమ, దానికి కారణం సంతోషపడ్డ కష్టం. దానికి అంతేకాకుండా ఇక్కడున్న ఎంసీపీ పార్టీ పెద్దలు గౌస్ గారు కానీ, ఇక్కడ మనకు ఎన్నికకు సహకరించిన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు గారు మాజీ మంత్రి గారు కానీ, ఇక్కడ ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మీరు తీసుకుని నిర్ణయం అని చెప్పిన ఎస్ఎస్వి రెడ్డి గారికి, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారికి, మరి అది కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు, గ్రామ పెద్దలకు, గ్రామంలో పూర్తి స్థాయిలో వర్క్ చేసిన పెద్దలందరూ ఎవరైతే ఒక 20 నుంచి 30 మంది ఒక నిర్ణయం తీసుకొని ఒక గ్రామాన్ని కాపాడే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కొత్త చెదురుముదురు కార్యక్రమం జరిగినా కూడా అమ్మాయి ఎవరైతే సర్పంచ్గా పోటీలో ఉన్నదో ఆమెను ఒప్పించడానికి కానీ, ఆమెను కార్యక్రమాలు తీసుకోవడం కానీ ఎన్ని విధాలు చేసినా కూడా తీసుకోకుండా పోటీలో ఉండి కొన్ని ఇబ్బందులు చేయాలని దృష్టికి వచ్చినా కూడా గ్రామంలో ఉన్న యువకులందరూ, గ్రామంలో ఉన్న యువత మొత్తం ఒక నిర్ణయం తీసుకొని ఒక తాటి మీదకి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించిన మన గ్రామ ప్రజలందరికీ కూడా పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మనం అందరం కూడా కలిసికట్టుగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలలో మనమందరం ముందు వరుసలో ఉండి కార్యక్రమాలు తీసుకుందాం.
సమిష్టిగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నది. మీరు కూడా గ్రామ పంచాయతీలో ప్రతి మీటింగ్కు, గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో అందరిని పిలుచుకొని మీరు నిర్ణయాలు చేసి, తీర్మానాలు చేసి గ్రామంను మీరు ముందు వరుసలో ఉంచుతారని, ముందు వరుసలో ఉంచవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్.